హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి. ఈ పుదీనా పచ్చడి చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఈ స్టైల్లో కనుక చేశారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ, వడ, దోశ ఇలాంటి వాటిలోకైనా, లేదా వేడి వేడి అన్నంలో కనుక కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే అన్నం మొత్తం లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పుదీనాను తీసుకొని ఇలా ఆకులు మొత్తం తుంచేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. ఈ పుదీనా సుమారుగా 1 కప్పు దాకా ఉంటుంది. ఇవి ఆరేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను నువ్వులు, 7-8 ఎండుమిర్చీలని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 4 వెల్లుల్లి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్లేమ్ కనుక పెంచినట్లయితే మిర్చీలు, ధనియాలు అన్నీ మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు పుదీనాన్ని ఫ్రై చేసుకుందాం. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆరబెట్టుకున్న పుదీనాన్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వగానే మొత్తం మగ్గిపోతుంది. చూడండి, ఇలా మగ్గగానే ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని ఒక చిన్న లెమన్ సైజు చింతపండును యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకాస్త పుల్లగా ఉండాలనుకుంటే ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా టమాటో మొత్తం సాఫ్ట్ అవ్వాలి. ఇలా సాఫ్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈలోగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి, ధనియాలని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోగానే చూడండి, మిర్చీలు, ధనియాలు ఇలా మెదిగిపోతాయి. ఇలా మెదిగిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పుదీనా, టమాటోను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు చేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నింటినీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు వీటన్నింటినీ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి కాస్త చిటపటలాడగానే ఇందులో 2 ఎండుమిర్చీలు, అలాగే డ్రై కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అవ్వగానే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని చట్నీ బౌల్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సరే, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఈ పుదీనా చట్నీ రైస్లోకి బాగుంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి మంచి కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పుదీనా చట్నీని ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. ఈ పుదీనా చట్నీ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.